కష్టమే. అందులో ఇజ్రాయేలీల ప్రజలతో ఏగటం చాలా కష్టతరమైందే. హల్లెలూయా. చాలా కష్టతరమైనటువంటి విషయంగా ఉంది అని చాలా బాధపడిపోతూ, చాలా బెంగపడిపోతూ, చాలా దిగులు పడిపోతూ, చాలా దుఃఖాక్రాంతుడైపోయి ఉన్నాడు. పెద్దవాళ్ళు అంటుంటారు కదా, ఇంట్లో పెద్దవాళ్ళు చనిపోతే ఏ తల పెట్టుకోమంటున్నారు? ఎదు తలో లేకపోతే దున్నపోత తలో పెట్టుకోమని ఆ రోజుల్లో నానుడిగా ఉండేది. ఆ విధంగానే ఆ రోజుల్లో చేసేవాళ్ళు. ఇప్పుడు మా నాయకుడు చనిపోయాడు కదా, మాకెవరు దిక్కు? నేను వీరిని నేను అనుకున్న పరిస్థితుల్లోనికి తీసుకుని వెళ్ళగలనా? నేను నాయకత్వం వహించగలనా? ఇన్ని లక్షల ఇజ్రాయేలీల ప్రజల్ని నేను సతాయించగలనా? రకరకాలుగా ఆలోచనలో పడిపోయి ఉన్నాడండి. అప్పుడు ప్రభు అంటున్నాడు, మోషేకు తోడై ఉండినట్లుగా నేను నీకు తోడుగా ఉండను యెహోషువా. 6వ వచనంలో నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నేను నీకు తోడుగా ఉండాను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. దిగులు పడబాకు. ఎందుకు దిగులు పడుతావు? మనిషి ఈరోజు ఉండి రేపు మాయమైపోయే మనిషి, లేకపోతే ఏదో ఒక రకంగా మోసం చేసైనా వెళ్ళిపోవచ్చు, ఏదో ఒక రకంగా విడిపోవచ్చు. కానీ నిన్ను నేను విడువను. మోసగించేవాడను కాదు నేను. నిన్ను రక్షించుటకు సర్వశక్తి కలిగిన దేవుడను, నిన్ను నడిపించుటకు సర్వశక్తి కలిగిన దేవుడను నేను. నాకు అసాధ్యమైనది ఏది లేదు. నువ్వు ఎక్కడికి వెళ్తే ప్రతి స్థలములో నీతో పాటు నేను ఉంటాను. నువ్వు ఈ అడుగు పెట్టిన ప్రతి స్థలములో నీకు జయం నేను అనుగ్రహిస్తాను యెహోషువా. మీ నాయకుడు లేడని, నీకు పెద్ద తల లేదని భయపడబాకు. వారు పరలోక రాజ్యముకి వెళ్ళిపోయారు. ఇప్పుడు నాకు దిక్కెవరు? నన్ను పరామర్శించే వాళ్ళు లేరే. నేను తింటున్నానా, తినడం లేదా అని అడిగేవాళ్ళు లేరే అని నువ్వు భయపడబాకు. ప్రతి విషయంలో నేను నీకు తోడుగా ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు భయపడతావు? ఇక్కడ ఉన్నటువంటి కొంతమందిలో మనుషులు దూరమైనప్పుడు, కొంతమందే కాదు, ప్రతి మనిషికి ఏదో ఒక రోజు ఒంటరితనం అనేది వస్తూనే ఉంటుంది. ఆ ఒంటరితనంలో నాకెవరు లేరే, నాకెవరు తందనాలాడి ఆ చెడ్డ అలవాటు ద్వారా కాసేపు మత్తులో ఉండటం ద్వారా, కాసేపు ఆ మత్తు ఇంజెక్షన్ వేసుకోవటం ద్వారా రకరకాలుగా మత్తులోనే మునిగిపోయి, మత్తులోనే చనిపోయి, ఇదిగో దేవునికి దూరం అయిపోయి, భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయి, అధోగతిగా అయిపోయి జీవితాలు సర్వనాశనంగా అయిపోతూ ఉన్నాయి. కానీ ప్రభు అంటున్నాడు, యెహోషువా నేను ఉండను, భయపడబాకు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, ఇవాళ నీతో ఉంటానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. మోషేకు తోడై ఉండాడా? యెహోషువకు తోడై ఉండాడా? అనేక మంది తన యొక్క భక్తులకు తోడై ఉండాడా? ఇవాళ నీకు తోడుగా ఉంటానంటున్నాడు యేసయ్య. హల్లెలూయా. ఎందుకు భయపడతావు? ఎందుకు చింతిస్తావు? నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకసారి ఏమైందంటే రాజుల మొదటి గ్రంథంలో చూడండి, బైబిల్ ఉన్నవాళ్ళు బైబిల్ని తీసి రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనాలు, 3వ వచనం కూడా చదవండి. దావీదునకు మరణకాలము సమీపించగా
అతడు తన కుమారుడైన సొలొమోనునకు ఇలాగు ఆజ్ఞాపించెను, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను, కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గమును అనుసరించిన ఎడలా నీవు ఏ పని పూనుకున్నా సరే, నీవు ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందు. మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను కైకొనుము. హల్లెలూయా. దావీదు చనిపోయే రోజులకి దగ్గర పడిపోయాడు. తన కుమారుడైనటువంటి సల్మాన్ కమ్ హియర్, ఇలా రా, నేను వెళ్ళిపోయే రోజులు దగ్గర పడ్డాయి. లోకులందరూ పోవలసిన మార్గములో నేను పోయే రోజులు దగ్గర పడిపోయాయి. నేను లేనని నువ్వు చింతించబాకు, మనిషి లేడని నువ్వు బాధపడబాకు. మనుషులు కొంతకాలమే నీతో ఉంటారు, కానీ దేవుడు నీకు తోడుగా ఉండాలంటే నీవు నడవవలసిన ప్రతి మార్గములో, నీవు నడిచే ప్రతి మార్గములో నీకు విజయం నీకు కావాలంటే, నువ్వు క్షేమంగా ఉండాలంటే, నీ నగరాలలో క్షేమం ఉండాలంటే, నీ కుటుంబములో క్షేమము ఉండాలంటే, నీకు ఆరోగ్యము ఉండాలంటే నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది సల్మాన్. అది ఏంటో చెప్పనా? దేవుని ధర్మశాస్త్రాన్ని, దేవుని ఆజ్ఞలను, దేవుని ఆజ్ఞలు కలిగిన మార్గాన్ని నువ్వు నడువు. దేవుని శాసనాల ప్రకారం నడువు. మూర్ఖులకు, ఈ తరము వారికి నువ్వు వేరుగా జీవించు. ఇదిగో, రక్షణ పొందిన ఆ అనుభవాలలో నుంచి బాప్తిస్మపు అనుభవాలలోకి అందులోనే ఉండిపోకుండా దేవుని ఆత్మచేత నింపబడు, దేవుని ఆత్మచేత నీవు నడిపించబడు. మూర్ఖులకు, ఈ తరము వారికి వేరుగా నువ్వు జీవించు. సల్మాన్, నువ్వు ఒక స్పెషల్గా ఉండాలి. లోకులు వెళ్ళే మార్గంలో, ఇదిగో ఈ తాంత్రిక మాంత్రిక చెల్లంగి భానుమతి చాతబడి ఈ శక్తుల మార్గాలలో లోకులు కలిసిపోయి, అందరూ కలిసిపోయి తందనాలు ఆడుతూ ఉన్న ఆ మార్గాలలో నువ్వు ఉండకూడదు. అప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. నీకు ఆలోచన చెప్తాడు, నిన్ను చేయబట్టుకొని నడిపిస్తాడు, ధైర్యపు ఆత్మని నీకు ఇస్తాడు. పెరిగి ఆత్మ నీలో నుండి దూరపరచబడుతుంది. నువ్వు అన్ని విషయాలలో, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు జయమే నీకు ఊపిరిగా ఉంటుంది. ఆయన హస్తం నీకు తోడుగా ఉంటుంది. భయపడబాకు, జడేబాకు. నేను లేనని భయపడబాకు. దేవుడు లేకపోతే భయపడాలి, కానీ మనిషి లేకపోతే కాదు. నువ్వు భయపడాల్సింది, నువ్వు దిగులు పడాల్సింది మనుష్యుని గురించి కాదు, నన్ను గురించి నువ్వు దిగులు పడబాకు. శత్రువులు నాకు సంబంధించి 3 ఉన్నారు. షిమ్మి ఒకడు ఉన్నాడు, యోవాబు ఒకడు ఉన్నాడు, నీ అన్న ఒకడు ఉన్నాడు, అదోనియా. నీకు ఇష్టం వచ్చినట్లుగా వారి విషయంలో నువ్వు ప్రవర్తించి శత్రువులను హతమార్చు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. దేవుని దగ్గర నుంచి సహాయం, దేవుని దగ్గర నుంచి నీకు కావలసినటువంటి సదుపాయాలు, నీకు రావాల్సినవన్నీ, సంతోషం, క్షేమం, ఆరోగ్యం
ఇలాంటివన్నీ నువ్వు పొందుకోవాలంటే ఒక్కటి నువ్వు పాటించు. నువ్వు చేసేది ప్రతిదీ ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. అయితే ఒక్కటి అడుగుతున్నాడు నిన్ను దేవాది దేవుడు, అది ఏంటో చెప్పునా? దేవుని ఆజ్ఞలో కలిగిన మార్గములో నువ్వు నడువు సల్మాన్. అప్పుడే నువ్వు దీవించబడదు, అప్పుడే నువ్వు ఆశీర్వదించబడదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు జయం కలుగుతుంది. నిపుణంగా ఉండి నువ్వు దీవెనకరంగా మార్చబడు అని చెప్పినప్పుడు సల్మాన్ విన్నాడు, దీవెనకరంగా మార్చబడ్డాడు. హల్లెలూయా. అదేవిధంగా మన బ్రతుకుల్లో కూడా దేవాది దేవుడు కోరుకుంటున్నాడు, మనిషి లేడా, అయితే నేను ఉండాను అంటున్నాడు. హల్లెలూయా. దేవుని ఆత్మచేత నింపబడితే ఆదరణకర్త నిన్ను ఆదుకొనుగాక, పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను నడిపించునుగాక, కృప చూపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ కొద్ది మాటలను దేవాది దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా.